వెల్కమ్ టు మై ఛానల్. సో మా మమ్మీ ఈరోజు ఏమో స్పెషల్ డిష్ చేస్తుంది. ఆ డిష్ పేరు ఏంటో తెలుసుకుందాం రండి. ఏం చేస్తున్నావు మమ్మీ? బటర్ చికెన్ చేస్తున్నాను. నీ ఫేవరెట్ కదా, 2 వీక్స్ నుంచి అడుగుతున్నావు. సో ఇవాళ నీ ఫేవరెట్ అని ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ ఇందులో ఏమేమి వేసినావు మమ్మీ? ఇందులోనా ఆనియన్, టమాటా, మిర్చి వేసిన. బాగా మగ్గియాలి. ఇందులో ఇది మగ్గినాక ఇది పేస్ట్ చేయాలి. ఇవేంటివి? చికెన్ బటర్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అంటారు. ఇందులో గసాల, ఇంకా జీలకర్ర, ఇది వేయించి పక్కకు పెట్టుకున్నా, ఇది నానబెట్టిన. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి, పేస్ట్ చేయాలి. ఇవన్నీ ఇందులో కారం, ఇది కూడా చల్లగైనాక ఇది కూడా పేస్ట్ చేయాలి. మొత్తం అన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి. 1/2 కేజీ చికెన్కి మనకు కారము 2 స్పూన్స్ వేసుకుంటాం. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మమ్మీ ఫస్ట్ దీంట్లో ఏమి వేసినావు? అందులో వేయించి పెట్టుకున్న గసాలు, జీలకర్ర, ఇంకా నానబెట్టి పెట్టిన వాటర్ మెలన్ సీడ్స్ వేసిన. ఇందులో ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్టు, త్రీ స్పూన్స్ వేయాలనుకుంటా. మమ్మీ అదేంటిది? గరం మసాలా. అదేంటిది? ధనియా పౌడర్. ఇది వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్కి కూడా వేయాలి బటరు. కర్రీకి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక బగారా లీవ్స్ వేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంటుంది కదా. స్మెల్ పోవాలంటే ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అయితేనే స్మెల్ అనేది మనకి తింటప్పుడు స్మెల్ రాదు. వాటర్ అంతా పోతుంది, వాటర్ పోయి మనకు ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది. ఇలా అయితే మనకి చికెన్ అనేది టేస్ట్ ఉంటుంది, ఇంకా స్మెల్ కూడా ఉండదు. చెప్తున్నది మసాలా అంతా ఇలా వేసుకోవాలి. మసాలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మనకి పైన కనిపిస్తుంది. అంటే చికెన్ రెడీ మనకి సర్వ్ చేసుకొని తినేయడం. బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం మీద బటర్ వేసుకోవాలి. బటర్ వేసేసి కొద్దిసేపు మూత పెట్టేయాలి. చాలా సూపర్ టేస్టీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.